శివాజీ మనిషిలాగా మాట్లాడట్లేదు, ఒక మగవాడిలాగా మాట్లాడుతున్నాడు, అహంకారం ఉన్న మగవాడిగా మాట్లాడుతున్నాడు. నేను ప్రవచనాలు చెప్పాలని రాలేదు ఇక్కడికి. 4 పీకుతామన్నారు. ఎవరు పీకుతావు నువ్వు? అంత మనగాడి అయిపోయావా? అంత రౌడీ వాళ్ళు ఏమన్నా? డ్రెస్సులు వాళ్ళ ఎంపిక కాదు. ఈవెన్ సినిమాల్లో కూడా హీరోయిన్స్ ఎంపిక కాదు కదా. కాదు, రైట్. ఈ ఫంక్షన్స్కి వచ్చే హీరోయిన్స్ వాళ్ళ ఇష్టం కాదు బట్టలు. శివాజీ కనుక నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే, శివాజీయే కాదు ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే ఒకటే అడగదలుచుకున్నా. అంటే అక్కడ సారీ చెప్పిన విధానంలో కూడా నేను అన్న 2 మాటల్ని మాత్రమే వెనక్కి. నిధి అగర్వాల్ గురించి ఆయన మాట్లాడుతున్నారు కదా, అందుకే నాకు అంత బాధ వచ్చింది అన్నారు కదా. మరి నిధి అగర్వాల్ మీదకి అంతలా వెళ్ళిన అబ్బాయిల గురించి ఎందుకు మాట్లాడలేదు? రైట్, అది కదా అసలు మాట్లాడాల్సింది. ఇప్పుడు ఇది మాట్లాడే సామాజిక బాధ్యత నీకున్నప్పుడు. నా అన్వేషణ అతను అన్వేషి ఒకడు. సో అతను అన్వేషణ వెధవా, మురికి వెధవలకి మురికి మాటలే గుర్తొస్తాయి. వాడికి ఎప్పటి నుంచో దేశభక్తులు, వాడి దగ్గర ఎతుకుదామన్నా సంస్కారం అనేది దొరకదు. తెలుగు రాని అమ్మాయిలతోటి తెలుగు బూతులు మాట్లాడించి వాడు మొన్నటికి మొన్న వాడికి ఎంత ధైర్యం, పుచ్చకాయ అవి తీసుకొని వచ్చి వీడియో చేసి వాడు వదిలాడు లోకం మీదకి అంటే వాడిని ఏమనుకోవాలి చెప్పండి? అసలు నా అన్వేషణ అనేవాడికి శివాజీ వ్యాఖ్యల్ని ఖండించే అర్హత ఉందా లేదా అనేది. ఇప్పుడు ఈ అన్వేష్ కూడా ఇండియా రాబోతున్నాడు, అతను అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు మేడం. ఒకవేళ నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ, దిస్ ఇస్ దుర్గా. రీసెంట్గా శివాజీ గారు ఏవైతే హీరోయిన్ల డ్రెస్సింగ్ పై కావచ్చు మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి. సో అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే దాని గురించి సెలబ్రిటీలు అవ్వచ్చు, కామన్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం అవి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిన విషయమే. సో దాని మీద పెద్ద చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఇటువైపు ఇంకో రకంగా చూసుకుంటే శివాజీ గారి వ్యాఖ్యలపై నా అన్వేషణ యూట్యూబర్ ఎవరైతే అన్వేష్ ఉన్నారో అతను వ్యాఖ్యానించడం, దానిలో హిందూ మతానికి సంబంధించిన దేవతల్ని కాస్త అంటే దూషించినట్టుగానో లేదా కొంచెం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం అతను కూడా ట్రోల్ అవుతున్నాడు. అసలు అతన్ని అన్సబ్స్క్రైబ్ చేయండి అంటూ కూడా అందరూ బాయ్కాట్ చేయండి అంటూ కూడా చూస్తూ ఉన్నాం. అంటే అసలు ఇక్కడ ఏం జరిగింది, మరి అతను అలా మాట్లాడాడు, దాని వెనక ఏంటి, దాని గురించి కేసులు కూడా చాలా చూస్తున్నాం అతని మీద. సో ఈరోజు కంప్లీట్గా ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. ఆవిడతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. సో మేడం, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది, అసలు ఎక్కడ వార్తల్లో చూసినా ఇవే వ్యాఖ్యలు, శివాజీ గారి వ్యాఖ్యలు అవ్వచ్చు. అండ్ దానికి అతను ఏదో అంటే ట్రెండింగ్ టాపిక్ మాట్లాడుతున్నాను అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని అతను సీతాదేవిని గురించి మాట్లాడడం అవ్వచ్చు, పురాణాలను తీసుకురావడం అవ్వచ్చు. సో ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రస్తుతానికి యూట్యూబర్ అన్వేష్ మీద చాలా కేసులు పడ్డాయి. అఫ్ కోర్స్ రకరకాల కేసులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి అతని గురించి. సో అసలు దీని గురించి మీరు ఏమంటారు? ఎందుకు అసలు దాని వెనక యథార్థం ఏంటంటారు? శివాజీ వ్యాఖ్యల గురించే కదా మీరు అనేది. శివాజీ వ్యాఖ్యలు ఒక సందర్భాన్ని సూచిస్తూ ఆయన మాట్లాడాడు. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మీరు ఇలా పద్ధతిగా డ్రెస్సులు వేసుకోండి అమ్మా అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత మీరు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు కదా. కొనసాగింపుగా ఎవరి వల్ల ఇబ్బందులు పడతారు అనేది కొంచెం ఆయన కాస్త మనిషిలాగా ఆలోచించినట్లయితే, మగవాడిలాగా కాకుండా మనిషిగా ఆలోచిస్తే ఆయనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఈ బట్టలు ఒకవేళ సరిగా వేసుకోకపోతే వాళ్ళు ఇబ్బందులు పాలయ్యేది మగవాళ్ళ వల్ల నుంచే. ఇప్పుడు బట్టలు సరిగా వేసుకొని ఆడవాళ్ళ మీదకి ఆడవాళ్ళు అయితే వెళ్ళరు కదా. షూర్, ఎస్. ట్రాన్స్జెండర్లు అయితే అసలే వెళ్ళరు. ఇంకెవరు వెళ్తారు? మగవాళ్ళే వెళ్తారు. మరి ఆ మగవాళ్ళు చూడండి, వాళ్ళు ఏదో వేసుకున్నారు, సరే వాళ్ళు అలా వేసుకున్నారు కదా అని మీరు వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని గిల్లి గిచ్చి రక్కి హక్కు మీకు లేదు అని చెప్పాలి కదా. కరెక్ట్. పోనీ అసలు ఆయన నిధి అగర్వాల్ విషయం తీసుకురాకపోయి ఉన్నట్లయితే ఆ తెల్లారి ఆయన సమర్థించుకుంటానికి ఇంత రచ్చ కూడా జరిగేది కాదు. అంటే అక్కడ సారీ చెప్పిన విధానంలో కూడా నేను అన్న 2 మాటల్ని మాత్రమే వెనక్కి తీసుకున్నాను అని కూడా అన్నారు. అసలు ఆశాంతము బాగలేదు. ఈ టాపిక్ గురించి చూసుకుంటే నిధి అగర్వాల్ గురించి ఆయన మాట్లాడుతున్నారు కదా, అందుకే నాకు అంత బాధ వచ్చింది అన్నారు కదా. మరి నిధి అగర్వాల్ మీదకి అంతలా వెళ్ళిన అబ్బాయిల గురించి ఎందుకు మాట్లాడలేదు? రైట్, అది కదా అసలు మాట్లాడాల్సింది. ఇప్పుడు ఇది మాట్లాడే సామాజిక బాధ్యత నీకున్నప్పుడు అంతే. అవును మేడం. హీరోయిన్లే నీకు కాబట్టారా? అబ్బాయిలు అక్కర్లేదా? అంటే ఇక్కడ అంతమంది కంట్రోల్లో ఉండుంటే అసలు ఆ ఇష్యూయే జరిగేది కాదు కదా. ఆయన ఆ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే చెప్పాడు. చెప్పిన తర్వాత
నేను ఇలా అన్నానని చాలామంది కోపం వస్తుంది. వస్తే మట్టుకు నేను ఊరుకుంటానా? మేము ఊరుకుంటామా? మేము అంటే ఒక మగవాళ్ళ గుంప. మేము ఊరుకుంటామా? 4 పీకము మ్హూ. అన్నాడు. మ్. ఈ 4 ఎవరిని పీకుతావు నువ్వు? అక్కడ ఒక పురుషాహంకారం. అహంకారం ఖచ్చితంగా. నేను ఇందాకే చెప్పినట్టు ఒక మనిషిలాగా మాట్లాడుంటే 2 వైపులా మాట్లాడేవాళ్ళు. నేను ఇప్పుడు 2 వైపులా మాట్లాడుతున్నా. ఓకే, ఆడవాళ్ళు బట్టలు ఎలా అంటే అలా వేసుకుని అదే స్త్రీ సాధికారత అంటే మటుకు నేను ఒప్పుకోను. మ్. ఒక అసభ్యతకి, అశ్లీలతకి తావులేని డ్రెస్సింగ్ చేసుకునాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. మగవాళ్ళ మీద ఉంది, ఆడవాళ్ళ మీద ఉంది. కరెక్ట్. ఇప్పుడు ఈ అశ్లీలత, అసభ్యత అనే దానికి మనకు చట్టంలో ఉంది కాబట్టే చెప్తున్నా నేను. లేకపోతే నేనేదో పురాణాలు ఏదో ప్రవక్తలాగా నేను ప్రవచనాలు చెప్పాలని రాలేదు ఇక్కడికి. అసలంటూ బాధ్యత ఉంటే ఇద్దరి మీద ఉంటుంది. అదే మీరు అన్నట్లు అబ్బాయిలు అమ్మాయిలా కాకుండా ఒక మనిషిగా ఆలోచిస్తే మనిషిలాగా అందరికి ఈక్వల్ ఉంటాయి. ఆలోచిస్తే అమ్మాయిలైనా సరే అసభ్యత, అశ్లీలత తావు లేకోకుండా వాళ్ళు బట్టలు వేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా అశ్లీలత, అసభ్యత ఉండేలాంటి బట్టలు వేసుకుంటే కూడా వాళ్ళని ఆసరాగా తీసుకొని, అంటే వాళ్ళు అలా వేసుకున్నారు కాబట్టి నేను వాళ్ళ మీద చేతులు వేస్తాననే హక్కు లేదు. రైట్, ఎవరికి లేదు. అంటే ఇక్కడ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళకి బాధ్యత చెప్పాలి, వాళ్ళకి కూడా బాధ్యత చెప్పుంటే ఇంత ఉండేది కాదు. ఎందుకంటే చెప్పడు శివాజీ అలా. ఎందుకంటే శివాజీ మనిషిలాగా మాట్లాడట్లేదు, ఒక మగవాడిలాగా మాట్లాడుతున్నాడు. అహంకారం ఉన్న మగవాడిగా మాట్లాడుతున్నాడు. మగవాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. పైగా వాళ్ళు చేయడానికి కారణాలు ఇవి. అంటే అక్కడ కవరింగ్ ఏమో, అంటే ఆల్రెడీ తప్పులు జరుగుతున్నాయి, ఆ తప్పుల వెనక రీజన్స్ ఏంటి అంటే చేసిన వాళ్ళని వదిలేసి నిర్దోషులుగా, అంటే ఆల్రెడీ బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద తప్పు నెట్టడం. సరే, వీళ్ళు బాధితులే కాదు అనుకుందాం కాసేపు. వీళ్ళు అసభ్యత, అశ్లీలత తావిచ్చేటట్లు మన చట్టం చెప్పినట్టు డ్రెస్సింగ్ వేసుకున్నారని అనుకుందాం. అనుకుంటే మీరు ఇలాంటి అడ్వాంటేజ్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇది కదా మాట్లాడాల్సింది. వాళ్ళ సమాజం ఇలా మాట్లాడట్లేదు. సమాజం మాట్లాడట్లేదు కాబట్టి శివాజీ ఈ రోజుకి హీరోలాగా నిలబడ్డాడు. సపోర్ట్ కూడా చాలా మంది చేస్తున్నారు కదా. అదే ఈవెన్ అమ్మాయిలు, లేడీస్ కూడా, మహిళలు, ఇవన్నీ తెలిసిన మహిళలు కూడా సపోర్ట్ చేయడం మనం చూస్తాం. ఇప్పుడు ఈ గీతలు ఏవైతే ఉన్నాయో, సన్నటి గీతలు ఏవైతే ఉన్నాయో, అమ్మాయిలు అశ్లీలమైన బట్టలు వేసుకున్నా సరే అబ్బాయిలకి హక్కు లేదు అనే ఒక మాట ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి? కరెక్ట్. అది ఎవరు తీసుకురావట్లేదు ఫస్ట్. ఇప్పుడు రాజకీయాల్లో ఉండి పలానా రాజకీయ పార్టీకి వీళ్ళు ప్రతినిధులు అనుకునే వాళ్ళకే ఇలాంటి జ్ఞానం లేదు. పత్రికలు నడుపుతున్న వాళ్ళకి కూడా ఆ మాదిరి జ్ఞానం లేదు. ఇవాళ మెజారిటీ పీపుల్ ఎట్లెళ్తే గొర్రెల మంది వెళ్ళినట్లు అటే వెళ్తాము అనేటట్లుగా ఒక పత్రికాధిపతులు కూడా వ్యాసాలు రాసే దుస్థితికి వేళ వచ్చేసిన తర్వాత ఇంక ఈ సమస్యకి అంత త్వరగా పరిష్కారం దొరుకుతుంది అనుకోలేము. అంటే ఇలాంటివి కొన్ని సమాధానం లేని ప్రశ్నలు, ఎందుకంటే ఇరు వర్గాలుగా సమాధానాలు ఎందుకుండో మనుషుల్లాగా ఆలోచిస్తే సమాధానాలు ఉంటాయి. మనుషుల్లాగా ఆలోచించదలుచుకోకపోతే కరెక్ట్. ఇప్పుడు ఒక వరవడిలో వెళ్తా ఉన్నారు. ఇప్పుడు వరదండి ఫాస్ట్గా వెళ్తుంది, అయినంత మాత్రం వరదని కరెక్ట్ అంటావా? అంతే కదా, అది అపసవ్య దిశలో వెళ్తే తప్పే అవుతుంది. తప్పే కదా. ఇప్పుడు ఒక వరద అనేది ఒక కాలువలో క్రమ పద్ధతిలో వెళ్తే ఉపయోగం ఉంటుంది, ఊర్ల మీదకి వచ్చేస్తే అంతే కదా, విధ్వంసం. ఇప్పుడు అదే జరుగుతుంది. నీళ్లేగా, కాలువలో వెళ్ళేది నీళ్లే, వరదలో వచ్చేది నీళ్లే. కాలువలో వెళ్ళే నీళ్ళతో నష్టం ఉండదు, వరదలో వచ్చే నీళ్ళతో నష్టం. కరెక్ట్. ఇప్పుడు మీరు ప్రజాదరణ అని హడావుడి చేస్తున్నారు. అందరూ అదే అంటున్నారు కదా. అందరూ అవునంటే మీరు ఒక్కళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని. నేను ఒకదాన్నే ఏం మాట్లాడలా, చాలామంది సవ్యంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఈ విషయం గురించి మాట్లాడారు. అందరికీ గాల్లో కొట్టుకుపోయినాయి. ఇవాళ ఎవరిది ముందుకు వచ్చింది అంటే ఈ రాజకీయాల పేరు చెప్పి వాళ్ళకున్న అసంతృప్తులతోటి మాట్లాడేవాళ్ళు కావచ్చు, కృష్ణకాంత్ పార్క్ దగ్గర కూర్చొని కబుర్లు కాకరకాయలు చెప్పేవాళ్ళు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, లేకపోతే ఎక్కడో చోట సింపుల్గా ఒక మాట అడగటం. ఇప్పుడు జరుగుతున్న గొడవలో శివాజీ తప్ప అనసూయ తప్ప అని అడుగుతారు. అసలు ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఎందుకు కాంపిటీషన్ పెడుతున్నారు మీరు? అసలు శివాజీ వ్యాఖ్యలు పూర్తిగా డిఫరెంట్, అనసూయ చెప్పింది పూర్తిగా డిఫరెంట్. అసలు వీళ్ళిద్దరిలో ఎవరిది కరెక్ట్ అంటే ఏం చెప్తాం? అనలైజ్ చేయాల్సిన బాధ్యత మర్చిపోయి ఒక వర్గానికి సపోర్ట్ చేసేయటం. అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఎటువైపు ఉంటే గుంపులో గోవిందం అనమాట. గుంపులో గోవిందం అంటే మామూలు వాళ్ళు, చదువుకోని వాళ్ళు, లేకపోతే ప్రపంచం పెద్దగా తెలియని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు గుంపులో గోవిందంగా మాట్లాడినా పర్వాలేదు. కానీ పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నవాళ్ళు,
రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, పత్రికలు నడుపుతున్న వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి మేడం, ఇక్కడ శివాజీ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని అసభ్య పదాలు కూడా కొన్ని వాడారు. ఒక 2, 3 అంటే మన భారతదేశం రాజ్యాంగం ప్రకారం చూసినా ఒక వ్యక్తిని దూషించే హక్కు మరొక వ్యక్తికి లేదు. అది కూడా సభాముఖంగా అయితే అస్సలు లేదు. అయినప్పటికీ దాన్ని కూడా చాలామంది పట్టించుకోవట్లేదు. పర్వాలేదు, చెప్పాడు కదా, మంచిగా చెప్పాడు కాబట్టి ఆ వ్యాఖ్యలు, ఆ పదాలు వాడినా తప్పు లేదనే ఒక మీనింగ్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే అసలు ఏమనుకోవాలి? ఎక్కడుంది సమాజం? చూడండి, ఇవాళ బాగా చదువుకున్న ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, బాగా చదువుకున్న అమ్మాయిలు ఎవ్వరూ కూడా ఈ వ్యాఖ్యల్ని ఒప్పుకోవట్లే. ఎవరైతే పెద్దగా దీనిలో ఉన్న నిగూఢతను అర్థం చేసుకొని టైంపాస్కి సీరియల్స్ చూసేవాళ్ళు, లేకపోతే ఏదో ఒక వరవడిలో కొట్టుకుపోయేవాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే వేరే అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటానికి కూడా లేదు. ఇప్పుడు ఈ బయటకు వచ్చిన మాట్లాడే వాళ్ళే మొత్తం సమాజానికి ప్రతినిధులు కాదుగా. ఇన్ని కోట్ల మంది ఉన్న భారతదేశంలో లేదు, ఈ 2 రాష్ట్రాల్లో దగ్గర 9 కోట్ల జనాభా ఉన్నారు. 9 కోట్ల జనాభాలో సరే మగవాళ్ళు ఎట్లాగూ మగవాళ్ళు కాబట్టి శివాజీకే సపోర్ట్ ఇచ్చారనుకుందాం. ఈ ఆడవాళ్ళల్లో చదువుకున్న ఆడవాళ్ళు ఎంతమంది, చదువుకున్న ఆడవాళ్ళల్లో కూడా ఈ ఈ ఈ ఇంగితం పనిచేసే వాళ్ళు ఎంతమంది? ఇంగితం అంటే తిట్టు కాదు బాబు. అసలు ఇప్పుడు ఈ సమస్యని మనం ఇప్పుడు ఈ మాట్లాడిన మాటల వెనకమాల అర్థం ఏంటి అని ఆలోచించగలిగే వాళ్ళు ఎంతమంది రైట్ ఎంతమంది ఉన్నారు? తెలిసినప్పటికీ కూడా వాళ్ళ వ్యక్తిగత కారణాలతోటి బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మేము ఈ అసభ్యకరమైన బట్టలు వేసుకునే వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళని విమర్శించేవాళ్ళు, వీళ్ళు నిండుగా బట్టలు కట్టుకున్నంత మాత్రాన వీళ్ళు ఇష్టారీతిని మాట్లాడి వీళ్ళు రెండో వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తే వీళ్ళు గొప్పోళ్ళు అయిపోతారు బట్టలు సరిగా వేసుకున్నంత మాత్రాన? కాదు కదా. డెఫినెట్లీ రెండో మనిషిని ఇబ్బంది పెట్టుకోకుండా, రెండో మనిషిని అవమానకరంగా మాట్లాడకుండా ఉన్నవాళ్ళు వేరు. అవును, బిహేవియర్ బాగుండాలి. బిహేవియర్ బాగుండాలి. అంతేగాని వాళ్ళు 1 అన్నారని నేను 2 అంటాను, వాళ్ళు 2 అన్నారు కాబట్టి నేను 3 అంటాను అని. అసలు ఇవాళ ఒక 10 రోజుల నుంచి చూస్తున్న డిస్కషన్స్ చూస్తే ఒక విధమైన రోత లాంటిది వస్తుందన్నమాట. అసలు ఈ డిస్కషన్స్ చేయకూడదు అనిపించేటట్లు. సో ఇంకా ఫ్యూచర్ జనరేషన్ మీద ఇలాంటివి ఎలా ఇంపాక్ట్ అవుతాయో అదేమంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు తీర్పులు ఇచ్చేస్తున్నారు. చిన్నపిల్లలకు కూడా ఇష్టం లేదంట ఆడవాళ్ళు అసభ్యకరమైన బట్టలు వేసుకోవటం. అసలు ఎంతమంది అసభ్యకరమైన బట్టలు వేసుకుంటున్నారు? అసలు అసభ్యతకి మీ నిర్వచనం ఏంటి అనే దానికి క్లారిటీ లేదు. సరే, అది అట్లా అట్టి పెట్టండి కాసేపు. ఈయన మాట్లాడిన 2 మాటలు ఏవైతే నేను మాట్లాడిన 2 మాటలు తప్పు అని శివాజీ అంటున్నాడు. 2 కాదు 3 ఆయన మాట్లాడింది. 4 పీకుతాం అన్నాడు. ఎవరిని పీకుతావు నువ్వు? అంత మనగాడి అయిపోయావా? అంత రౌడీవా నువ్వేమన్నా? అంటే ఈ 2 రాష్ట్రాలకి రౌడీవా నువ్వు? ఎంతమందిని పీకుతావు అసలు? అంత పీకుడుగాడివి నువ్వు. తెల్లారే వచ్చి తాగుబోతు మొహం వేసుకొని సారీ ఎందుకు చెప్పా? మళ్ళీ సారీ చెప్పి ఇంకా అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఆయనకి ఇచ్చుకుని అయ్యో నేను సారీ చెప్పేశాను ఎట్లా అని మదన పడిపోయి తెల్లారి పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేశాడు. నేను తప్పు మాట్లాడాను అన్నవాడు ఎవడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సమర్థించుకుంటాడా? కరెక్ట్. ప్రెస్ మీట్ పెట్టి సమర్థించుకోడు కదా. నువ్వు సారీ చెప్తే సరిపోయిందా? నువ్వు అనాల్సిన మాటలు అనేసి సారీ చెప్పేసి అయిపోయిందా? ఇప్పుడు నేను మిమ్మల్ని 2 కొట్టేసేసి సారీ అమ్మా నేను ఏదో ట్రాన్స్లో అనేసాను, ఏదో కొట్టేశాను, అయిపోయింది, ఏమనుకోవద్దు అంటే అంతే కదా. అక్కడ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఎలా బిహేవ్ చేయాలి అదే మర్చిపోతుంది. అది కదా కావాల్సింది. రైట్. అది అయిపోయిన తర్వాత అసలు ఈ సామాన్లు అన్న మాట నేను మంచిగా చెప్పాను కదా. ఒక బాబాయ్ లాగా చెప్పాను, ఒక అన్నయ్య లాగా చెప్పాను, ఒక తాతలాగా చెప్పాను, ఒక మేనమావలాగా చెప్పాను అంటే ఏ ఇంట్లో వాళ్ళని ఆ ఇంట్లో వాళ్ళు సామాన్లు అంటారండి? ఎవరో జూనియర్ అది అప్కమింగ్ హీరోయిన్స్ని, జూనియర్ ఆర్టిస్టులని అన్నంత ఈజీగా నీ ఇంట్లో వాళ్ళని అయితే అంటావా? డెఫినెట్లీ. పోనీ చెప్పుకుంటావు నీ కూతురికి చెప్పుకునే హక్కు నీకుంది. నీ కూతురికి ఏం చెప్తావు? అమ్మ బట్టలు సరిగ్గా వేసుకో రైట్ అని చెప్తావు. అంతేగాని నీ సామాన్లు కనిపించకుండా వేసుకొని ఏ తండ్రి అయినా చెప్తాడా కూతురికి? కరెక్ట్. ఏ బాబాయ్ అయినా చెప్తాడా? ఏ మేనమామ అయినా చెప్తాడా? చెప్తే అసలు ఆ తల్లి ఊరుకుంటుందా? 2 అప్పుడు పీకుతుంది 2. మన అనుకునే వాళ్ళని అసలు అలాంటి పదాలు దూషించారు అంటే ఈయనకి ఎంత చవకైపోయారు చెప్పండి హీరోయిన్స్. అండ్ దట్ టు హీరోయిన్స్ అంటే అసలు ఈయనకి ఇంకోటి తెలియక మాట్లాడా, తెలిసి మాట్లాడా? అసలు ఈ ప్రోగ్రామ్స్కి పిలిచేటప్పుడు
డ్రెస్సులు వాళ్ళ ఎంపిక కాదు. ఈవెన్ సినిమాల్లో కూడా హీరోయిన్స్ ఎంపిక కాదు కదా మేడం. కాదు. రైట్. ఎక్కడో నయనతార లాంటి వాళ్ళు నేను ఇవే వేసుకుంటాను, నేను ఇలాగే వేసుకుంటాను అనే వాళ్ళు ఉన్నారు. వేసుకుంటారు వాళ్ళు. అది వేరే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే కొన్నిసార్లు కొంతమందికి తప్పకపోవచ్చు కూడా. తప్పకపోవచ్చు. అసలు ఆ దృష్టి మార్చుకోగలిగితే ఈ సమాజంలో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ 90% ఆగిపోతాయి. ఆగిపోతాయి. పైగా అసలు ఈ ఫంక్షన్స్కి వచ్చే హీరోయిన్స్ వాళ్ళ ఇష్టం కాదు బట్టలు. అవును, కొంతవరకు బట్టలే కాదు, వాళ్ళు మాట్లాడేవి కూడా వాళ్ళవి కాదు. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తుంటారా, ప్రోగ్రామ్స్ నడిపిస్తుంటారు కదా వ్యాఖ్యాతల్లాగా. ఇప్పుడు సుమ లాంటి వాళ్ళు ఆ యాంకరింగ్ చేసే వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం అనుకుంటున్నారా? లేదు, బట్టలు కాస్ట్యూమ్. ఇంకా సుమాకి ఇస్తారు ఒక లివరేజ్ ఇస్తారు. ఏంటి అంటే ఆమె కాస్త సందర్భాన్ని బట్టి రాసిచ్చిన స్క్రిప్ట్ కంటే కూడా మంచిగా మాట్లాడగలదు అనే ఒక నమ్మకం ఆవిడ మీద ఉంటుంది. వేరే వాళ్ళకి అది ఉండదు. ఆమె డిమాండ్ చేయగలదు, నేను ఇట్లాంటి డ్రెస్సే వేసుకుంటాను అని. అందరికీ కుదరదు కదా అట్లా. హీరోయిన్స్కి అసలు కుదరదు. నువ్వు పోమా, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అంటారు. సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసి మాట్లాడడం తప్పు. సినిమా ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు మాట్లాడాల్సిన మాటల్ని మాట్లాడితే మనం ఎంతో కొంత ఒప్పుకోవచ్చు. తెలియదు కాబట్టి, వాళ్ళకి తెలియక మాట్లాడారు, సినిమా లోపల ఏం జరుగుతుందో తెలియక మాట్లాడారు అని. ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి ఒక అమ్మాయి రెగ్యులర్గా వెళ్ళే అమ్మాయిని ఇంటర్వ్యూలో అడిగితే చెప్తుంది, అసలు డ్రెస్సులు మా ఇష్టమే కాదు, కాస్ట్యూమ్స్ వాళ్ళే ఇస్తారు, పలానా కాస్ట్యూమ్ వేసుకొని రమ్మంటారు, పలానాగా మాట్లాడమంటారు. ఇప్పుడు తెలుగు రాని అమ్మాయిలు తెలుగు మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు, అందులో అక్కడక్కడ బూతులు దొరుకుతూ ఉంటాయి. అంటే ఒక పదాలు తెలియదు కదా. అసలు వాటిని ట్రోల్ చేస్తూ ఉంటారు. మనలో ఎంత మురికి లేకపోతే అట్లాంటివన్నీ పట్టుకుని మాట్లాడతాం. ఈవెన్ మనం ఎక్కడికైనా వెళ్ళి వేరే భాష మాట్లాడాలంటే మన పదాల్లో కూడా తప్పులు దొరుకుతాయి. డెఫినెట్లీ. అయితే ఇన్ని తెలిసి శివాజీ ఇలా మాట్లాడాడు. ఈ శివాజీని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ సపోర్ట్ చేసే చాలనట్టు ఒక పెద్ద ఆర్టికలే వచ్చింది ఆ మహానుభావుడు గురించి. పైగా ఎవరైతే దీనిని ఆడవాళ్ళు వాళ్ళకి బట్టలు వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ వ్యక్తిగతము అని అంటే అన్నవాళ్ళని పట్టుకొని ఇదేనా మహిళా సాధికారత? మేము చెప్పామా ఎప్పుడన్నా? ఒకదానికి ఒక ఇంటర్లింక్ చేయడం అలవాటు అయిపోయింది. రీతిని మార్చేశారు ఈ సబ్జెక్ట్ని. దీనికి మట్టుకు ఫుల్ స్టాప్ పడట్లేదు. కానీ ఫుల్ స్టాప్ ఒకటే, శివాజీ కనుక నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే, శివాజీయే కాదు ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే ఒకటే అడగదలుచుకున్నా, అసలు మురికంతా చెత్తంతా సినిమాల్లోనూ ఈ రియాలిటీ షోస్లో ఉంది. ఈ సినిమాల్లోనూ రియాలిటీ షోస్లో సరిగా బట్టలు వేసుకొని సంస్కృతి, ద్వంద్వార్థపు మాట్లాడే సంస్కృతి, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. ఇప్పుడు నువ్వు ఖాళీగా కూడా ఉన్నట్టున్నావు, రాజకీయాల్లోంచి కూడా పంపించేసినట్టున్నారు నిన్ను, సినిమాలు కూడా పెద్దగా లేవు, ఖాళీగా ఉన్నావు కదా. సరే మేము పోరాటం చేస్తాం సినిమాల్లో అశ్లీలతకు వ్యతిరేకంగా, వస్తావు మరి మాతో? ఇప్పుడు సమస్యని లేవనెత్తి చూపటమే కాదు, దానికి పరిష్కారం కూడా చూపించాలి. అట్లా వచ్చాడు అనుకోండి శివాజీ, నేను కూడా శివాజీని సపోర్ట్ చేస్తా. ఆ 3 మాటలకు కాసుమా, ఈయన బట్టగా గట్టిగా మంచిగా బట్టలు వేసుకోవాలని చెప్పాడు కదా, దానికి నేను కూడా సపోర్ట్ చేస్తా. చెప్పే పద్ధతి బాగుంటే అసలు పైగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దరిద్రాన్ని కడగటానికి నువ్వు వస్తావా చెప్పు, మేము రెడీగా ఉన్నాం, చూద్దాం. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రైట్ మేడం. అంటే చాలా మంది ఎంతసేపు సమస్యను ఎత్తి చూపడం తప్ప పరిష్కార మార్గాలు వెతకరు. అంటే మేము కూడా ఎత్తి చూపిన వాళ్ళు ఒకరుగా ఉంటే సోషల్ మీడియాలో హైలైట్ అయిపోతామనే అంతే ఆ ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. పబ్లిసిటీ పిచ్చితోనే ఆఖరికి శివాజీతో సహా, ఈ మైకులు దొరికితే చాలు మాట్లాడే వాళ్ళు చాలా మందితో సహా, ప్రజల దారిలో మనం నడవాలి అనుకునే పత్రికలతో సహా, పత్రికలు అనేవి ప్రజలకు దిక్సూచిగా ఉండాలి, అంతేగాని ప్రజల ముందు పత్రికల వెనకమాల ఉండవు ఎప్పుడైనా సరే. అదే మేడం. అయితే ఇంకొకటి, ఇక్కడ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంత హైప్ కావడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే, శివాజీ గారు మాట్లాడారు, మరి అక్కడ ఎవరు ఖండించడం పక్కన పెడితే ఎవరు దాన్ని కంప్లీట్గా పోనివ్వట్లేదు, ఎవరో ఒకరు లేవనెత్తడం. ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా యూట్యూబర్స్ అవ్వచ్చు, ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పడం, దాన్ని ఇంకాస్త మనం హైలైట్ అయ్యేలా ఉపయోగించుకుందామని చూసేవాళ్ళే చాలా మంది. సో అందులో
నా అన్వేషణ అతను అన్వేషి ఒకడు. సో, అతను వివిధ రకాల దేశాలు తిరుగుతూ పెట్టే యూట్యూబరు. దీని గురించి మాట్లాడడం ఒకటి పక్కకు పెడితే, ఆ మాట్లాడే విధానంలో సపోర్ట్ చేశారా శివాజీ గారిని లేదా నెగెటివ్‌గా ఆపోజిట్‌గా మాట్లాడారా పక్కకు పెడితే, అందులో మన పురాణాలకు సంబంధించిన ప్రవచనకర్తల గురించి మాట్లాడడం ఇంతకుముందు అతను, ఇప్పుడు పురాణాల్లో సీతాదేవి గురించి ఆ పదాలు తీసుకురావడం వల్ల ప్రస్తుతానికి అతని మీద మన కేసు కూడా నమోదు చేశారు. సో, ఏంటి మరి అతను మాట్లాడాడు, మరి అతనికి కూడా కొంత మోస్ట్‌లీ సపోర్ట్ లేదనుకోండి. బట్ స్టిల్ ఏంటి అతని ఫ్యూచర్? నా అన్వేషణ అన్వేషణే వెధవ మీ అందరికీ ఇప్పుడు శత్రువులా కనిపిస్తున్నాడేమో, ఇప్పుడు దేశభక్తి లేనివాళ్ళలా కనిపిస్తున్నాడేమో. వాడికి ఎప్పటి నుంచో దేశభక్తి లేదు. హ్మ్. ఆడు అసలు మనిషే కాదు. వాడి దగ్గర ఎతుకుదామన్నా సంస్కారం అనేది దొరకదు. ఓకే. సో, ఎందుకంటారు? ఏ- ఆ- ఇది గతంలో వీడియోలు గతంలో వీడియోలు మీకు తెలియదా? మీరు చూడకపోవచ్చు. లేదు చూసాను కొన్ని. ఆ, మరి సపోర్ట్ చేద్దామా? లేదు సపోర్టర్ నేను అనట్లేదు. కాదు కదా. డెఫినెట్లీ. వాడు వేరే దేశంలో ఉన్న తెలుగు రాని అమ్మాయిలతోటి తెలుగు బూతులు మాట్లాడిచ్చి వీడు ఒక సునకానందం పొందుతా వాటిని వీడియోలు చేసి తెలుగు సమాజంలోకి వదిలితే ఎంతమంది వాటిని శ్రవణానందంగా విని సంతోషించారు. అంటే ఇప్పుడు మీ ఊరు అమ్మాయిని ఎగతాళి చేయకపోతే ఓకే, పక్కూరు అమ్మాయిని ఎగతాళి చేయొచ్చా? కరెక్ట్. ఎవరైనా అమ్మాయే కదా. ఎట్లా మీరు ఆ రోజు నా అన్వేషణని సపోర్ట్ చేశారు? ఇవాళ దేశభక్తి పొంగి 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 పొర్లుతుందే, వీళ్ళందరికీ అప్పుడెందుకు రాలేదు ఇవన్నీ? మానవత్వం ఎందుకు గుర్తు రాలేదు? అశ్లీలత ఆ రోజు ఎందుకు కనిపించలేదు? వాడు మాట్లాడేవన్నీ అశ్లీలమైన వీడియోలు, అశ్లీలమైన మాటలు. ఆడు మొన్నటికి మొన్న వాడికి ఎంత ధైర్యం మీడియాలోకి ఒక వీడియో ఏవో పుచ్చకాయ అవి తీసుకొని వచ్చి వీడియో చేసి వాడు వదిలాడు లోకం మీదకి అంటే వాడిని ఏమనుకోవాలి చెప్పండి? నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు ఒక ధీమా. ఎందుకంటే వాడు ఊహించలా ఇంత రివోల్ట్ వస్తుందని వాడు ఊహించలా. రైట్. ఊహించలా. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు మన వాళ్ళకి 24 గంటల్లో ఏదో ఒక గడియ దేశభక్తి గుర్తొస్తూ ఉంటుంది. అలా దేశభక్తి గుర్తొస్తుంది. దేశభక్తి కంటే ముందు మనలో గూడు కట్టుకున్న మతతత్వం నిద్రలేస్తుంది అనమాట. మా సీతాదేవిని అంటావా, మా ద్రౌపదిని అంటావా? కామన్ మహిళల్లో అంటే సాధారణంగా మన చుట్టూ ఉన్న మహిళల్లో మీకు సీతలు ద్రౌపదులు కనపడట్లేదా? వాళ్ళు మహిళలే, వీళ్ళు మహిళలే. మన దాకా వచ్చేదాకా దేన్ని మనల్ని పట్టించుకోవడం మానేశారనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలేసుకుంటా వెళ్తుంది ఈ సమస్య. ఇప్పుడు ఎవర్ గ్రీను నా అన్వేషణ. ఇప్పుడు ఈ నా అన్వేషణ అయిపోయిన తర్వాత ఇంకెవరు ఉంటారో తెలియదు. మధ్యలో నాగబాబు ప్లస్ ప్రకాష్ రాజుని తీసుకొచ్చారు. వాళ్ళని 4 రోజులు విలన్గా నుంచోబెట్టారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నా అన్వేషణ వచ్చాడు. అండ్ ఇంకొకటి మేడం, ఇక్కడ మనం ఎంతసేపు ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళనే చూస్తున్నాం తప్ప మరి అక్కడ ఎవరు సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళ వ్యాఖ్య అంటే ఇప్పుడు క్రేజ్ పెరుగుతుంది కాబట్టే అలాంటి వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఎవరు? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వాళ్ళకి అక్కడ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. సో క్రేజ్ పెరుగుతోంది వాళ్ళకి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల. అంటే అక్కడ చూసేది ఎవరు? మళ్ళీ ఇక్కడ మన సామాన్య ప్రజలే ఎంకరేజ్ చేయడం కూడా అదే. అందుకే నా అన్వేషణకి సబ్స్క్రిప్షన్ తగ్గుతుంది అన్నప్పుడు మీకు ఇది తెలిసిన తర్వాత సబ్స్క్రిప్షన్ తగ్గించడం మీరు విత్డ్రా అయిపోవడం, అన్ఫాలో కొట్టడం కాదు. అసలు వాడిని మీరు ఫాలో ఎందుకు అయ్యారు ఇన్ని రోజులు చెప్పండి? మీ బుద్ధి ఏమైంది? ఇక్కడ నా అన్వేషణ చూసుకున్నా మేడం. అంటే ఇప్పుడు ఏదో మాట్లాడాడు, అలాగని చెప్పి శివాజీ గారి వ్యాఖ్యల్ని ఖండించాడు. అలా అని చెప్పి ఇప్పుడు ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి గారి వ్యాఖ్యల్ని ఖండించాడు. కానీ ఖండించిన విధానంలో కూడా మళ్ళీ వాళ్ళు మాట్లాడిన తత్వంలోనే ఇతను మాట్లాడడం, అదే ఒక అసభ్య పదజాలాన్ని యూజ్ చేయడం. వీళ్ళందరూ కూర్చునే రూములు వేరు కావచ్చు, వీళ్ళ బుర్రలు మట్టుకు ఒకటే. వీళ్ళ బుర్రల్లో ఉన్న దరిద్రం అదే. ఆడవాళ్ళ పట్ల వాళ్ళకున్న ఉద్దేశం అదే. ఇప్పుడు ఎంత బండకేసి కొట్టినా వీళ్ళ బుర్రల్లో పట్టుకున్న ఆ జబ్బు ఉందో చూసారా, ఆ జబ్బు పోదు. ఇప్పుడు ఏదో అంటారే ఎలికితోక ఎంత ఏడాది ఉతికినా నలుపు నలిపి అన్నట్టు వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళకి ఒక మహిళని తనతో పాటు గుర్తించటము చేత కాదు వీళ్ళకి. కరెక్ట్. చాలా మంది ఏమంటున్నారంటే మీ వస్త్రధారణ బట్టి మిమ్మల్ని గౌరవిస్తారు అంటున్నారు. ఎవడు అడిగాడండి మీ గౌరవం? అసలు నిజంగా చెప్పండి, గౌరవం ఎవరికి కావాలి చెప్పండి? ఇప్పుడు మనం ఒక ఆఫీస్లో పనిచేస్తాము. అమ్మ మీరు చాలా బాగా పనిచేస్తున్నారు, మీరంటే నాకు చాలా గౌరవం, జీతం ఇవ్వను అంటే మీరు చేస్తారా?
డెఫినెట్లీ చెయ్యం కదా. చెయ్యరు కదా, మరి మిమ్మల్ని గౌరవించారుగా, మీరు ఫ్రీగా చేసి పెట్టండి. అసలు గౌరవం ఏంటి? అసలు నువ్వెవడివి అసలు నాకు గౌరవం సాటి ఇవ్వడానికి? మనిషిని గౌరవించడానికి దానికి అసలు లెక్కలు అక్కర్లేదు, ఎందుకు? అవును. అక్కర్లేదు, ఒక మనిషిగా చూస్తే చాలు. అండ్ ఇంకొకటి మేడం, అది అది కరెక్ట్. ఇప్పుడు ఇంకా సమాజంలో ఎంత చదువుకున్నా ఎవరి దగ్గర మనకి ఇంకా అది కనిపించట్లేదు. ఇంకా పాతకాలం అని చెప్పేసి ఏవో పోల్చుకుంటూ దిగజారుస్తున్నారనే మనం చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ అన్వేష్ గురించి మాట్లాడుకున్నా కూడా మనం, అతను ఇప్పుడు రీసెంట్గా అతని మీద పోక్సో కేసు కూడా నమోదైంది. అంటే పోక్సో కేసు అంటే ఒక ఒక అంటే ఇంకా 18 ఏళ్ళు రాని ఒక అమ్మాయిని సో డబ్బులు అడిగితే ఏదో చేశాడని చెప్పేసి కూడా జరుగుతుంది. అంటే ఇంత వీళ్ళ మీద ఇది తప్పు అని చెప్పినోడు సేమ్ అదే రిపీట్ అతను చేసింది కూడా అది తప్పే కదా. డెఫినెట్లీ అంటే అబ్బాయిలందరూ మళ్ళీ అదే దారిలో వెళ్తున్నారనే కదా. ఎవడి పాడికి కనపడదు, పక్కన ఎవడి బుర్రలో ఉన్న బురద వాడికి అర్థం కాదు. వాడు కూడా అంతే. ఇప్పుడు వాడి మీద పోక్సో కేసు ఉందన్నారు, ఏం చేస్తారు చెప్పండి? అరెస్ట్ చేస్తారా? ఇక్కడ అదే పెద్ద క్వశ్చన్. ఎక్కడో జరిగితే ఇక్కడ ఎట్లా అరెస్ట్ చేస్తారు? చేయడానికి లేదు. అంటే ఇప్పుడు భారతదేశంలో పెట్టిన కేసులు ఉన్నాయి కదా, ఇప్పుడు కరాటే కళ్యాణి గారు కావచ్చు, రకరకాల ఈ కేసుల గురించి మాట్లాడండి. పోక్సో కేసు గురించి మీరు ఎట్ట మాట్లాడతారు? ఆ దేశంలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఓకే, రైట్. ఆ దేశంలో వాళ్ళు అంటే నేను ఆడు మంచోడని నేను అనట్లేదు. చెప్పట్లేదు, అవును. కానీ ఇప్పుడు మనం ఏది మాట్లాడినా చట్ట పరిధిలో మాట్లాడాలి. ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడినా చట్టం ప్రకారం మాట్లాడితే అర్థవంతంగా ఉంటుంది. నేను మాట్లాడిన దానికి విలువ ఉంటుంది. విలువ లేని మాటలు ఎన్ని మాట్లాడితే ఏంటి? నిలబడాలి కదా, నిలబడితేనే కదా ఆ మాటకి ఉండేది. ఇప్పుడు అందరూ అలా కనిపించట్లేదు మేడం. నిలబడి వ్యాఖ్యల మీద నిలబడే వాళ్ళు కనిపించట్లేదు. ఏదో ఫేమస్ అయిపోదామనే. అందుకే ఇలా ఉంది. ఇప్పుడు మనం బయటలు తీసుకుంటానికి కూడా ఎవరిని ఎన్నుకుంటున్నాము అనేది కూడా ఒక ప్రశ్న. కరెక్ట్. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఎంత వెకిలి సమాధానం చెప్పే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి నోట్లో గొట్టం పెడతారో, ఆ వెకిలి సమాధానం తీసుకొచ్చి స్టూడియోలో నుంచి యూట్యూబ్ ఛానల్లో నుంచి పబ్లిక్లోకి వదులుతున్నారో అది మీ సంస్కారం బట్టి ఉంటుంది. సో తెలియకుండానే అందరూ అలవాటు పడిపోయారు, అలవాటు నార్మలైజ్ చేస్తున్నారు. ఈ బూత్కి అలవాటు పడిపోయారు. సో ఇది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు, ప్రతి దాన్ని నార్మలైజ్ చేసి చూడటం అనేది. అంతే, కరెక్ట్. నార్మలైజ్ చేసేస్తున్నారు ప్రతిదాన్ని. అసలు ఎందుకు? ఇప్పుడు మామూలుగా అయితే గనక ఇది ఒక హెల్దీ చర్చ గనక అయ్యున్నట్లయితే గనక ఈ ఇష్యూ, శివాజీ ఇష్యూ, దీనికి ఏ రోజో పరిష్కారం దొరికేది. కరెక్ట్. ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సమాజం, అసలు వాళ్ళకి చట్టం తెలియదు, ఏమీ తెలియదు, అసలు ఒక రాజ్యాంగం ఉందని కూడా తెలియని మనుషులు కొంతమంది అక్కడ కూర్చొని కొంచెం మేకప్ వేసుకొని మాట్లాడేస్తున్నారు. ఎక్కడ? కృష్ణకాంత్ పార్క్ దగ్గర. వాళ్ళు మహిళా కమిషన్ని ప్రశ్నిస్తుంది. ఏంటి మహిళా కమిషనర్ శివాజీని ఎందుకు పిలిచింది చెప్పండి అని. అంటే మహిళా కమిషన్ కూడా ప్రశ్నించే స్థాయికి మీరు వెళ్ళిపోయారనమాట. మరి మహిళా కమిషన్ ఎందుకు ఉంది? మహిళా కమిషన్ కోసమే కదా. మహిళల కోసం ఉన్నది. ఆమెకి అతని వ్యాఖ్యలు కరెక్ట్ కాదనిపించినవి పిలిచింది, మాట్లాడింది, అతను కూడా ఒప్పుకున్నాడు, అయిపోయింది అక్కడికి. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ అవ్వాలనుకుంది ఒక ఆమెకి ఆ పదవి రాలేదు. రాకపోయేసరికి ఆమె ఉడికిపోయి ఇప్పుడు ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన ఆవిడ మీద ద్వేషం పెంచుకుని ఆవిడ ఊరి మీద పడి మాట్లాడేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ పొలిటికల్ టర్న్ కూడా అసలు ఇది పొలిటికల్ టర్నేనా లేకపోతే పబ్లిసిటీ పిచ్చా? ఇలా రకరకాల టర్న్ తీసుకుంది. అందుకే ఈ సమస్య పరిష్కారం కావట్లే. అవును మేడం. ఇంకో అందుకే ప్రతి ఒక్కళ్ళు దాన్ని లేవనెత్తడం. ఇప్పుడు ఆ మాట్లాడే ఆవిడ కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పార్టీలో ఆవిడే. ఇప్పుడు వాళ్ళ పార్టీ నియమించిన ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ మీదకి ఈవిడ ఈ విధంగా యుద్ధం ప్రకటిస్తుంది అంటే ఏమనుకోవాలి? వీళ్ళకి ఇప్పుడు మహిళల సమస్య ఇంపార్టెంటా లేకపోతే వీళ్ళ వ్యక్తిగతమైన కక్షలు ఇంపార్టెంటా? స్వలాభం కోసం అంతే. ఇది చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ అన్వేష్ కూడా ఇండియా రాబోతున్నాడు, అతన్ని అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు మేడం. ఒకవేళ అతన్ని అరెస్ట్ చేస్తే రకరకాల స్టేషన్లో అతనికి పంజాగుట్టనే కాదు కొన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా కేసులు నమోదయ్యాయి. సో మరి ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది అంటారు అతన్ని? ఇప్పుడు అతను పురాణాలని అవమానించాడు కాబట్టి, ఈ దేశాన్ని కించపరుస్తూ వేరే దేశాలు చాలా బాగున్నాయి అని చెప్పాడు కాబట్టి దేశద్రోహ నేరం ఓకే వస్తుందా, లేదు న్యూసెన్స్ క్రియేట్ చేసేటట్లు మాట్లాడాడు అనేది వస్తుందా, అతను చేసిన వీడియో చాలా అసభ్యంగా ఉంది అది అవుతుందా, లేదు ఐటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందా,
ఇలా రకరకాల ఉన్నాయి. ఎవ్వరు పెట్టినా అవే కేసులు, ఎన్ని స్టేషన్స్లో పెట్టినా అవే సెక్షన్స్. ఈ సెక్షన్స్ ప్రకారం మరి కోర్టు ఏమి డిసైడ్ చేస్తో మనం చెప్పలేము. మ్యాక్సిమం ఐటీ దీనికైతే 3 సంవత్సరాల శిక్ష ఉంటుంది. అయితే ఇప్పుడు చాలామంది ఏం డిమాండ్ చేస్తున్నారంటే, ఇప్పుడు అతను ఎక్కడో ఫారెన్‌లో ఉన్నాడు కదా! సో, ముందు అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన మన ఇండియన్ కరెన్సీయే మొత్తం అతనికి ఆదాయం అంటే. అదొకటి. ఇంకొకటి ఇతర దేశాల వాళ్ళతో మాట్లాడి అతన్ని ఇండియాకి రప్పించి అరెస్ట్ చేస్తే ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వదు. వేరే వాళ్ళు కూడా చెయ్యరు అంటున్నారు. సో, ఆ ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు చేయమనండి. వేరే కంట్రీ ఇప్పుడు వేరే దేశానికి సంబంధించిన అధినేతలతో మాట్లాడి అతను ఇండియాకి రప్పించి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అతని బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయమంటున్నారు. సీజ్ చేయండి, అసలు ఆ డబ్బు చూసుకునే కదా వాడికి అంత మతం వచ్చింది, వాడికి ఇంత ఇది వచ్చింది అని. అసలు ఇప్పుడు నేను అదే అంటున్నా, నేను ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇప్పుడు పైకి వచ్చిన విషయం కంటే కూడా దాని పుట్టుపూర్వతాల దగ్గరికి వెళ్తాను. అవును, రైట్. పురుగు వేరులో ఉన్నప్పుడు ఆకులు తెంపితే ఏమొస్తుంది? అంతేగా. ఆ చెట్టుకి వేరు పురుగు పట్టింది, ఆ వేరు పురుగుకి వైద్యం చేయాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? వేరే దగ్గర దాని మూలాల దగ్గరికి వెళ్ళాలి, మూలాల్లోకి వెళ్ళాలి. మూలాల్లోకి వెళ్తే ఇన్నాళ్ళు నా అన్వేషగాడు ఇన్ని డబ్బులు సంపాదించుకోవడం కరెక్టా? అది పరోక్షంగా సపోర్ట్ చేసినట్టేగా వీళ్ళందరూ. అందరూ కలిసి సపోర్ట్ చేశారు. ఇంతమంది ఎందుకు చూశారండి వాడిని? అంటే అప్పుడు నచ్చాడు, వాడు బూతులు పెడితే నచ్చినాయి మీకు, ఇప్పుడు నచ్చట్లేదు. మీరు ముందు మనుషులుగా ఉండండి, తర్వాత దేశము దేశభక్తి అన్నీ వస్తాయి. దేశభక్తి ఒక్కటి ఉండి పక్కోడిని పీడించేవాడు మంచోడు ఎట్లా అవుతాడు? కరెక్ట్. పక్క మనిషిని, సాటి మనిషిని తనతో పాటు మనిషిగా గుర్తించలేనివాడు. నేను గౌరవం గురించి మాట్లాడట్లేదు. నేను అసలు నాకు ఒకళ్ళకి గౌరవం ఇచ్చుకోవటం అనేది ఒక ప్రశ్నే కాదు. ఎవరికి వాళ్ళు ఇచ్చుకుంటే చాలు గౌరవం. ముందు గౌరవించబడే పనులు చేయాలి కదా. పక్క వాళ్ళని గుర్తించాలి. వాళ్ళు మనుషులు, నాకున్న హక్కులే వాళ్ళకు ఉంటాయి అని గుర్తిస్తే ఈ సమస్య రాదు. సో ఖచ్చితంగా సమాజంలోనే మార్పు రావాల్సిందే. సమాజంలో మార్పు రావాలి. రావాల్సిందే. ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరించి అన్వేషణ తీసుకురావచ్చు. అయినా నాకేమనిపిస్తుందంటే అసలు ప్రభుత్వము అంత పనికి పూనుకుంటుందా? ఎందుకంటే విదేశాల్లో చాలా మంది ఈ దేశానికి ద్రోహం చేసి వేరే దేశాల్లో ఆర్థిక నేరాలు ఇంకొక నేరాలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సి వస్తుంది. నాకేమి ప్రజల ప్రజాభిప్రాయానికి లొంగి భారతదేశంలో ప్రభుత్వం చేస్తుందని నేనైతే అనుకోను. కానీ అతన్ని పిలిపించాల్సిన అవసరం అయితే ఉంది. సో పిలిపిస్తే బాగుంటుంది, ఇంకొకసారి ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవచ్చు అంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నిజంగానే అదే ఆడామగా దీన్ని ఎంతసేపు దీన్ని 2 వర్గాలుగా చీల్చడం తప్ప ఎవరు మనుషులు, మనందరం మనుషులము, ఒక సమాజంలో ఉన్నాం, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది మరి ఇలా మాట్లాడితే అని ఎవరు ఆలోచించట్లేదు. చాలా మంచి విషయం చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. సో అదండి, చూసారు కదా. ఇప్పుడు ఈ యాంగిల్ ఏదైతే ఉందో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఆడామగా ఎక్కడ సమాజంలో చూసినా 2 వర్గాలుగా చీరిపోయి ఒకరి మీద ఒకరు దుర్భాషలాడటం తప్ప ఒక మామూలు మనిషిగా, ఒక హ్యూమన్ బీయింగ్గా ఆలోచిస్తే చాలా సమస్యలకి, ఇప్పుడు ఏవైతే ట్రోల్ అవుతున్న సమస్యలు, ట్రెండింగ్లో ఉన్న సమస్యలు అవుతున్నాయి, వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఎంతసేపు ఒకరి మీద ఒకళ్ళు నిందలేసుకోవడం, లేదంటే ఇంకొకటి, ఇక్కడ మనం సామాన్య ప్రజలం కూడా ప్రతిదాన్ని ఎంటర్టైన్ అవ్వడం, ఎంజాయ్ చేయడం అలవాటైపోయి చిన్నదాన్ని పెద్దదాన్ని తప్పును కూడా ఒప్పుగానో లేదా ఎంటర్టైన్మెంట్గా భావించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారేమో అనుకోవచ్చు. సో మార్పు ప్రతి ఒక్కళ్ళలో రావాలి. మార్పు అనేది మన నుంచి రావాలి, అది తర్వాత అందరికీ స్ప్రెడ్ అవ్వాలి. సో అది నార్మలైజ్ చేయడం, ప్రతి ఈ అసభ్య పదజాలం అవ్వచ్చు, లేదా ఒకరిని దూషించడం అవ్వచ్చు, కామెంట్ చేయడం, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ బాగా పెరిగిపోతుంది. ఎవరు ఏది వస్తే అది మాట్లాడేస్తారు నోటుకొచ్చినట్టు. ఆ వెనక పుట్టుపూర్వత్రాలు మూలాలు ఏమి చూడరు. సో ఇలాంటి వాటి వల్ల ఇంకా సొసైటీ దిగజారిపోతుందేమో. చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా మారలేకపోతే ఇంకా మరి ఫ్యూచర్ జనరేషన్స్ ఏమవుతాయో మనం చెప్పలేం. కాబట్టి సో మార్పు మన నుంచి రావాలి. ప్రతి చిన్నదాన్ని పెద్దదాన్ని నార్మలైజ్ చేయడం మానేసి అందరిలో మార్పు వస్తే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు ఫ్యూచర్లో అసలు అదే హైలైట్ అవ్వవని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఖండించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనం చేంజ్ అవుదాం. ఓకే, నమస్తే.